తెలంగాణ రాష్ట్ర హృదయంలో హైదరాబాద్ మరియు విజయవాడ మధ్యలో వాణిజ్యం, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, అభివృద్ధి అన్నీ కలిసిన ఒక ప్రత్యేక జిల్లా ఉంది. అదే సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ఈరోజు తెలంగాణలో వేగంగా ఎదుగుతున్న జిల్లాలలో ఒకటిగా మారింది. ప్రాచీయ బౌద్ధ చరిత్ర నుంచి కాకతీయుల ఆలయాల వరకు, రజాకారుల వ్యతిరేక పోరాటాల నుంచి ఆధునిక హైవే అభివృద్ధి వరకు సూర్యాపేట కథ ఎంతో వైవిధ్యభరితం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూర్యాపేట జిల్లా చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆర్థిక వ్యవస్థ, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రజల జీవనశైలి మరియు భవిష్యత్ అభివృద్ధి గురించి. సూర్యాపేటకు పరిచయం. సూర్యాపేటను తెలంగాణకు గుమ్మం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది హైదరాబాద్ మరియు విజయవాడ మధ్య ప్రధాన మార్గంలో ఉంది. NH65 జాతీయ రహదారి ఈ పట్టణాన్ని రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన ట్రాన్సిట్ కేంద్రంగా మార్చింది. సూర్యాపేట జిల్లా అధికారికంగా తెలంగాణ రాష్ట్ర పునర్విభజన సమయంలో ఏర్పడింది. ఈ జిల్లా 2 రెవెన్యూ డివిజన్లు మరియు అనేక మండలాలతో ఏర్పడింది. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం, వ్యాపారం మరియు రవాణాపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలుగు ప్రధాన భాష కాగా గ్రామీణ సంస్కృతి ఇంకా బలంగా కనిపిస్తుంది. సూర్యాపేట చరిత్ర. సూర్యాపేట చరిత్ర ఎంతో పురాతనమైనది. ఈ ప్రాంతం శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు వంటి అనేక రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో అనేక శైవ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఆ కాలపు శిల్పకళ ఇంకా ఆలయాల్లో కనిపిస్తుంది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో, ప్రత్యేకంగా తెలంగాణ సాయుధ పోరాట సమయంలో సూర్యాపేట ప్రాంతం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. ప్రజల ధైర్యం, రైతాంగ పోరాటాలు, సామాజిక చైతన్యం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. భౌగోళిక ప్రత్యేకత. సూర్యాపేట జిల్లా తెలంగాణ దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉంది. ఈ జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కూడా ఉంది. ఇక్కడి భూమి ప్రధానంగా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు. ఇక్కడ వరి, మిర్చి, పత్తి వంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. వర్షాకాలంలో పచ్చని పొలాలు, శీతాకాలంలో చల్లని గాలులు గ్రామీణ తెలంగాణ అందాన్ని గుర్తుచేస్తాయి. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం. ఫణిగిరి సూర్యాపేట జిల్లాలో అత్యంత చారిత్రక ప్రదేశాలలో ఒకటి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మహాబౌద్ధ విహారముండేది. ఈ ప్రాంతం ఆకారంలో నాగుపాము పడగలా ఉండటంతో దీనికి ఫణిగిరి అని పేరు వచ్చింది. ఇక్కడ భారీ స్తూపాలు, బౌద్ధ విహారాలు, శిల్పాలు, పురాతన నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి. పురావస్తుశాఖ తవ్వకాలలో ఇక్కడ ఎన్నో చారిత్రక వస్తువులు బయటపడ్డాయి. ఈ ప్రదేశం తెలంగాణలో బౌద్ధ చరిత్రకు అద్దం పడుతుంది. పిల్లమర్రి చెన్నకేశవ ఆలయం. పిల్లమర్రి చెన్నకేశవ ఆలయం కాకతీయుల కళావైభవానికి ప్రతీక. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అద్భుతమైన రాతి శిల్పాలతో ప్రసిద్ధి చెందింది. గోడలపై కనిపించే శిల్పాలు పురాణ కథలను చెబుతాయి. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు మరియు పర్యాటకులు ప్రాచీన భారత కళా సంపదను చూసి ఆశ్చర్యపోతారు. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర క్షేత్రం. ఇది పంచనరసింహ క్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దగట్టు జాతర. పెద్దగట్టు జాతర తెలంగాణలో అత్యంత పెద్ద జాతరల్లో ఒకటి. ఇది లింగమంతుల స్వామివారికి నిర్వహించే మహా ఉత్సవం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వస్తారు. జాతర సమయంలో గ్రామీణ సంస్కృతి పూర్తిగా కనిపిస్తుంది. డప్పులు, జానపద నృత్యాలు, భక్తిగీతాలు, రంగురంగుల ఊరేగింపులు ఈ జాతర తెలంగాణ సాంప్రదాయ ఆత్మను ప్రతిబింబిస్తుంది. జనపహాడ్ సైదులు దర్గా. జన్పహాడ్ సైదులు దర్గా మత సామరస్యానికి ప్రతీక. వివిధ మతాల ప్రజలు ఈ దర్గాను సందర్శిస్తారు. ఉర్స్ వేడుకల సమయంలో వేలాది మంది భక్తులు చేరుకుంటారు. ఖవ్వాలి సంగీతం మరియు ప్రత్యేక ప్రార్థనలు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా మారుస్తాయి. వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థ. సూర్యాపేట జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలను పండిస్తారు.
కాలువల ద్వారా సాగునీరు అందుబాటులో ఉండటం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. సిమెంట్ పరిశ్రమలు కూడా ఈ జిల్లాలో అభివృద్ధి చెందుతున్నాయి. హైవే కనెక్టివిటీ వల్ల రవాణా మరియు వ్యాపారం వేగంగా పెరుగుతున్నాయి. సూర్యాపేట నగర అభివృద్ధి. సూర్యాపేట స్వచ్ఛతలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పట్టణాన్ని వెస్ట్ కంప్లైంట్ సిటీగా గుర్తించారు. స్వచ్ఛత, రహదారులు, పట్టణ ప్రణాళికలో సూర్యాపేట ఒక ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో ఉండటం వల్ల ఇది వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతోంది. రవాణా వ్యవస్థ. NH65 కారణంగా సూర్యాపేట రాష్ట్రంలో ముఖ్యమైన రవాణా కేంద్రంగా మారింది. TSRTC బస్సులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు నిత్యం నడుస్తుంటాయి. రవాణా అభివృద్ధి వల్ల వ్యాపారం, పర్యాటకం మరియు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. సాంస్కృతిక జీవితం. సూర్యాపేట ప్రజలు సాంప్రదాయాలను ఎంతో ప్రేమిస్తారు. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా జానపద కళలు జీవించి ఉన్నాయి. ఒగ్గు కథలు, డప్పు కళాకారులు, జానపద పాటలు ఈ ప్రాంత సంస్కృతికి ప్రతీకలు. భవిష్యత్ అభివృద్ధి. సూర్యాపేట జిల్లా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హైవేలు, పరిశ్రమలు, పర్యాటక ప్రదేశాలు, వ్యవసాయ అభివృద్ధి ఇవన్నీ కలిసి ఈ జిల్లాను తెలంగాణలో కీలక ప్రాంతంగా మారుస్తున్నాయి. బౌద్ధ పర్యాటక కేంద్రంగా ఫణిగిరి అభివృద్ధి చెందితే దేశ విదేశాల నుండి పర్యాటకులు రావచ్చు. ముగింపు. సూర్యాపేట ఒక జిల్లా మాత్రమే కాదు, ఇది చరిత్రకు నిలయం, ఆధ్యాత్మికతకు ఆవాసం, వ్యవసాయానికి ఆధారం, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. బౌద్ధ చరిత్రను మోసే ఫణిగిరి నుంచి కాకతీయ కళను చూపే ఆలయాల వరకు, భక్తి జాతరల నుంచి ఆధునిక హైవే అభివృద్ధి వరకు సూర్యాపేట నిజంగా తెలంగాణ గర్వకారణం. ఇది తెలంగాణకు గుమ్మం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మను చూపే జిల్లా.